కన్నీళ్లు విడుస్తున్నావు, ఏడుస్తున్నావు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. రాబోయే 24 గంటల్లో, ఒక రోజులో దేవుడు నీ జీవితంలో అద్భుతం చేసి నీకు దేవుడు బలమైన గొప్ప కార్యాలు జరిగించబోతా ఉన్నాడు. ఈ రోజున ఏడుస్తున్నావు, రేపు నవ్వుతావు. ఈ రోజున బాధపడుతున్నావు, రేపు సంతోషంగా ఉంటావు. ఈ రోజున ఎంతో వేదనతో బాధతో ఉన్నావు, రేపు దేవుడు నీకు చేసే అద్భుత కార్యాలను బట్టి మోకరించి దేవుణ్ణి గట్టిగా దేవుని స్తుతిస్తావు. ఎందుకు అనగా 24 గంటల్లో నీ జీవితాన్ని దేవుడు మార్చబోతా ఉన్నాడు. 24 hour మిరకల్ ఈస్ కమింగ్ ఇన్ టు యువర్ లైఫ్. కీర్తన గ్రంథం 126 అధ్యాయం ధ్యానం చేసుకుందాం. దేవుడు నీతో మాట్లాడబోతా ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, మీరు ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శించబోతా ఉన్నాడు. ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకోకుండా ఆఖరి వరకు కూడా చూడు. దేవుడు నీతో మాట్లాడతాడు. గొప్ప ఆదరణ, గొప్ప సమాధానం నీ జీవితంలోకి రాబోతా ఉన్నది. ఈ నెలలో అయినా, 24 గంటల్లో అయినా, ఈ వారంలోనైనా, అతి సమీపంలో త్వరలో దేవుడు నీకు బలమైన గొప్ప కార్యాలు జరిగించబోతా ఉన్నాడు. నమ్ము. ఈ యొక్క వీడియోని ఒక లైక్ చేయి, అలాగనే ఈ యొక్క వీడియోని సేవ్ చేసుకో, అనేకులకు కూడా షేర్ చేయి. అలాగనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో. అలాగనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు దేవుని యొక్క మాటలు విను. రానున్న 24 గంటల్లో, 24 గంటల్లో కానీ, 24 గంటల తర్వాత అయినా కానీ ఖచ్చితంగా రాసి పెట్టుకో. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతా ఉన్నాడు. దేవుడు నీతో మాట్లాడబోతా ఉన్నాడు. ఈ యొక్క మాటలు చాలా జాగ్రత్తగా విను. కీర్తన గ్రంథం 126 అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. చూడండి, కీర్తన గ్రంథం 126 అధ్యాయం మొదటి నుండి ధ్యానం చేసుకుందాం. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కల కనిన వారి వలె నుంటిమి. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనంద గానంతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసెనని అన్ని జనులు చెప్పుకొనిరి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. మనము సంతోషభరితులమైతిమి. దక్షిణ దేశంలో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానంతో పంట కోసెదరు. పిడికెడి విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోషగానం చేయుచు పనలు మోసుకొని వచ్చును. చూడండి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో చెరలో నుండి దేవుడు నిన్ను బయటికి తీసుకురాబోతున్నాడు. అనగా సాతాను చెరలో బంధింపబడి ఉన్న నిన్ను అపవిత్రాత్మ కట్ల నుండి దేవుడు నిన్ను విడిపించి బయటకు తీసుకొని వచ్చినప్పుడు, ఒక కళ కన్నప్పుడు ఎలా ఉంటుందో, ఇది నిజమా అబద్ధమా అన్నట్లుగా నీ జీవితాన్ని దేవుడు మార్చబోతున్నాడు. ఏంటి అంటే, నీ నోటి నిండా నవ్వును కలుగు చేయబోతున్నాడు. ఇంతకాలం కళ్ళల్లో నుండి కన్నీరు కార్చి, కళ్ళల్లో కన్నీళ్లు ఇంకిపోయి, కనీసం కన్నీళ్లు కార్చడానికి కూడా మీకు కళ్ళల్లో నుండి నీళ్ళు రాట్లా. కానీ ఇప్పుడు దేవుడు కడుపుబ్బా, నోటి నిండా మనస్ఫూర్తిగా నవ్వుకునేలాగా దేవుడు చేస్తాడు. శారాకు దేవుడు నిండు వృద్ధాప్యంలో నవ్వును కలుగు చేశాడు. పండంటి బిడ్డను దేవుడు కలుగు చేసి ఆమె నోటి నిండా నవ్వును కలుగు చేశాడు. నీకు కూడా సంతానం లేక బాధపడుతున్నావేమో, నీకు పండంటి బిడ్డను దేవుడు వచ్చే సంవత్సరం ఇదే సమయం కల్లా ఇచ్చి నీ నోటి నిండా నవ్వును కలుగు చేయబోతా ఉన్నాడు. నీ అప్పులన్నీ తీరిపోయినప్పుడు నోటి నిండా నవ్వుతావు, నీ అప్పులు తీరిపోతాయి. అలాగనే నీ భర్త తిరిగి వచ్చినప్పుడు, నీ భార్య తిరిగి వచ్చినప్పుడు నోటి నిండా నవ్వుతావు. ఆ నోటి నిండా నవ్వు కలుగు చేయడానికి వారిని దేవుడు తీసుకొని రాబోతా ఉన్నాడు. నీకు స్వస్థత కలిగినప్పుడు నోటి నిండా నవ్వుతావు. ఖచ్చితంగా దేవుడు నీకు స్వస్థత ఇవ్వబోతా ఉన్నాడు. అలాగనే దేవుడు మనకు నాలుక ఆనందగానంతో నిండి ఉన్నను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్ని జనులు చెప్పుకునేది. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. దేవుడు నీ కొరకు గొప్ప కార్యములు చేసినప్పుడు ఖచ్చితంగా ఆనందగానం అనేది నీ నోట్లో ఉంటుంది. అప్పుడు నోటి నిండా దేవుడు నిన్ను నవ్వును కలుగు చేయబోతా ఉన్నాడు. ఏ ఊర్లో అయితే నువ్వు వెలివేయబడ్డావో, ఏ ప్రాంతంలో నుండి అయితే నువ్వు తిరస్కరించబడ్డావో, ఏ కుటుంబస్తులు నిన్ను హేళన చేసి నువ్వు వేస్ట్ అన్నారో, ఎవరైతే కాలుతో నిన్ను తన్నారో, ఎవరైతే పిడిగుద్దులు నిన్ను గుద్దారో, ఎవరైతే నీ హృదయం లోతుగా గాయమవునట్లుగా నీ మాటలతో కోతలు కోసారో, ఎవరైతే నీ జీవితం నాశనం చేయాలనుకున్నారో, ఎక్కడైతే నువ్వు సిగ్గుతో తలదించుకున్నావో, ఎక్కడైతే కన్నీరు కార్చావో, ఎక్కడైతే కొట్టబడ్డావో, తిట్టబడ్డావో, వెలివేయబడ్డావో, అక్కడే దేవుడు నీకు నోటి నిండా నవ్వును కలుగు చేసి నీ తలను ఎత్తి పైకెత్తి దేవుడు ఆనందగానంతో నిన్ను నింపబోతా ఉన్నాడు. నీ ఊర్లోనే, నీ ఇంట్లోనే దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. అందరూ నీకు భయపడబోతా ఉన్నారు. కలలు వచ్చాయి, దర్శనాలు వచ్చాయి, అన్ని బ్యాడ్గా వచ్చాయని బాధపడకు, అవేమీ జరగవు.
నీకు జరిగేది ఏంటి అంటే దేవుని యొక్క వాక్యంలో రాయబడిన ప్రకారంగా దేవుడు నీ కొరకు గొప్ప కార్యాలు చేయబోతా ఉన్నాడు. మీరు సంతోషభరితులు అవ్వబోతా ఉన్నారు. సంతోషం మీకు ఎలా కలుగుతుంది అంటే ఈ క్రిస్మస్ ఆనందాలతో, సంబరాలతో, ఆడంబరాలతో అద్భుతంగా దేవుడు నీ జీవితంలో బలమైన గొప్ప కార్యం చేసి ఆశీర్వదించబోతున్నాడు. దక్షిణ దేశంలో ప్రవాహం పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన వారిని రప్పించుము. దేవుడు చెరపట్టబడిన నిన్ను బయటికి తీసుకొని వచ్చి సాతాను కట్లను తెంచివేసి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగానంతో పంట కోసెదరు. పిడికడి విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పో విత్తువాడు సంతోషగానం చేయుచు పనలు మోసుకొని వచ్చును. కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసి దేవుని యొక్క వాక్యం చదివి దేవునికి ప్రార్థన చేసినప్పుడు సంతోషగానంతో దేవుడు నీకు ఒక పంటనిస్తాడు, ఆశీర్వాదకరమైన పంట. అంతే, ఏడవాలి, దేవుడి దగ్గరికి వెళ్ళి కన్నీళ్లు విడవాలి. కన్నీళ్లు విడిచి ఏడ్చు దేవుడికి ప్రార్థన చేస్తే నీ జీవితాన్ని దేవుడు ఎలా చేస్తాడంటే సంతోషగానం నీ కలుగు చేస్తాడు. అలాగనే సంతోషగానంతో పంట కోసుకున్నట్లుగా దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా నిన్ను మార్చబోతా ఉన్నాడు. మీరు నవ్వబోతున్నారు. మీ నోటి నిండా నవ్వును దేవుడు కలుగు చేయబోతున్నాడు. గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మీ పట్ల కలిగించబోతా ఉన్నాడు. భయపడద్దు, బాధపడద్దు, వేదన పడద్దు, చనిపోదామనుకోవద్దు. దేవుడు నీకు సహాయం చేసి నిన్ను ముందుండి నడిపించబోతా ఉన్నాడు. ఎంత కన్నీరు కార్చావో, ఎంత ఏడ్చావో అంతకంతకు 1,00,000 రెట్లుగా దేవుడు నీకు సంతోషాన్ని కలుగు చేయబోతున్నాడు. ఎందుకనగా నీ దుఃఖ దినాలు సమాప్తమైపోయినాయి. నీ అంగలార్పును దేవుడు నాట్యంగా మార్చబోతా ఉన్నాడు. నీ కన్నీటిని దేవుడు నాట్యంగా మార్చబోతా ఉన్నాడు. నీ కళ్ళల్లో నుండి కన్నీళ్లు ఇక రావు. ఎందుకు అనగా దేవుడు నీకు నవ్వును కలుగు చేయబోతున్నాడు. నీ ముఖం ఇక ఎప్పటికీ నీ ముఖం ఎప్పుడు కూడా సిగ్గుపడదు. తల ఎత్తుకొని ధైర్యంగా, టీవీగా, రాజులాగా, రాణిలాగా నిన్ను బ్రతికేలాగా దేవుడు చేయబోతున్నాడు. ఒక అద్భుత కార్యాన్ని దేవుడు నీ పట్ల జరిగించి దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు నీ నోటి నిండా నవ్వును కలుగు చేయనుగాక. ఈ నెలలోనే దేవుడు నీకు గొప్ప కార్యాలు చేయనుగాక. నీవు కోరినది నీకు కలుగునట్లుగా దేవుడు ఆశీర్వదించునుగాక. ఇప్పుడు దాకా దేవుని యొక్క మాటలు విన్నారు. 24 గంటల్లోపు దేవుడు నీ జీవితంలో బలమైన గొప్ప కార్యం చేసి నీ నోటి నిండా నవ్వును దేవుడు కలుగు చేయనుగాక. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. అలాగే కామెంట్స్లో ఏమని రాస్తారంటే, యేసయ్య నాకు గొప్ప కార్యాలు చేస్తున్నాడు, యేసయ్య నాకు గొప్ప కార్యములు చేయబోతున్నాడు కామెంట్లో రాయండి. కనీసం ఆమేనన్నా రాయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఒక నెంబర్కి ఏమన్నా మీ ప్రార్థన అవసరతలు తెలియపరచడానికి కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి వర్ధిల్ల చేయనుగాక. ప్రతిరోజు యొక్క ఛానల్ విజిట్ చేయండి. మధ్యాహ్నం 12 తర్వాత మీకు దేవుని యొక్క వర్తమానం ప్రతిరోజు కొత్తగా ఉంటుంది కనుక ఎవ్రీడే ప్రతిరోజు మధ్యాహ్నం 12 తర్వాత మీకు మంచి వర్తమానం వస్తుంది. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. 24 గంటల్లో దేవుడు నీకు అద్భుతం చేయనుగాక. ఆమేన్.